ఇంకో 80 రోజుల్లో మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి సాధారణంగా మన ఫోకస్ అంతా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేసి ఏంటి కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ పాస్ అవుతాము అన్నది మన దృష్టి. సో దాన్ని అనుగుణంగా ఇప్పుడు నేను మీకు ఒక అనాలిసిస్ ఇస్తాను. దాని ప్రకారంగా మీరు ట్రై చేయొచ్చు. అంటే దర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ 50-50. ఎందుకోసం అంటే మనం ట్రై చేస్తుంది కూడా ఆ 50% మార్క్స్ కోసమే కాబట్టి సో దెర్ ఇస్ ఎ 50-50% ఛాన్సెస్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ. సో దట్ విల్ హెల్ప్ యూ అట్లీస్ట్ ఫర్ స్కోరింగ్, ఫర్ క్రాసింగ్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా పెన్ను పేపరు పెట్టుకుని ఏ పేపర్కి మనం ఎంతవరకు అంటే ఏ సబ్జెక్ట్కి మనం ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మనం పాస్ అవుతాం అన్నది టార్గెట్స్ పెట్టుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం అన్నది ఒక స్ట్రాటజీ. ఇట్స్ ఎ టెక్నిక్. ఇట్స్ నాట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం 50-55% మన ఒక టార్గెట్స్ కాబట్టి. ఒకసారి 2026 పేపర్ కోసం మనం మాట్లాడుకోబోయే ముందు మనం మొట్టమొదటి చూడాల్సింది ఏంటంటే 2024 క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్. 2024లో హిస్టరీ మీద 15 క్వశ్చన్స్ అడిగాడంట. 15 క్వశ్చన్స్ ఆల్మోస్ట్, అంటే 30 మార్క్స్. హిస్టరీలో 30. మనకి రావాల్సింది ఎంత? మనం 100-110 టార్గెట్ చేస్తున్నాం. అందులో హిస్టరీ లైన్ షేర్ తీసుకుంది 30. అట్లాగే ఆర్ట్ అండ్ కల్చర్ మీద 4 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. ఇవన్నీ నేను సుమారుగా చెప్తున్నవి. తర్వాత ఎకానమీకి వచ్చేసరికల్లా 19 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 19 క్వశ్చన్స్ అంటే 38 మార్క్స్ అవి. అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ కి చాలా దగ్గరగా వచ్చారు. ఎకనామిక్స్, హిస్టరీ కానీ మీరు కంప్లీట్ చేయగలిస్తే. అట్లాగే ఎన్విరాన్మెంట్ తర్వాత ఎకాలజీ కలిసే ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎకాలజీ మీద 16 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 32 మార్కులు వచ్చాయి. జాగ్రఫీ 12 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 24 మార్క్స్. అంటే ఇదంతా కలిపి ఒక లైట్ షేర్కి వచ్చింది. అట్లాగే పాలిటీ, ఇండియన్ పాలిటీ, అది కూడా 34 మార్క్స్ వచ్చింది. అంటే వీటి మీదగానే మీరు గ్రిప్ సంపాదించినట్లయితే మీరేంటంటే కట్ ఆఫ్ మార్క్స్ క్రాస్ చేసే అవకాశం ఉంది. అట్లాగే సోషల్, ముఖ్యంగా స్కీమ్స్ అనమాట. స్కీమ్స్ అంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో కూడా కొన్ని స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జలశక్తి, లేదంటే స్త్రీ శక్తి, లేదు అంటే ఆత్మ నిర్భర భారత్. ఇట్లాగే ఏంటంటే కొన్ని స్లోగాన్స్, కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో వాటి మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి, 4 మార్క్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి, అది కూడా 4 మార్క్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, పాలిటీ మీద 17 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ పాలిటీ, అడ్మినిస్ట్రేషన్ అంటే రాజ్యాంగం, డెమోక్రసీ, ఇండియన్ గవర్నమెంటల్ సిస్టమ్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ ఎలక్టోరల్ ప్రాసెస్, ఇట్లా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వీటి మీద ఏంటంటే 17 క్వశ్చన్స్ వచ్చాయి, 34 మార్క్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 13 క్వశ్చన్స్ వచ్చాయి, 26. అంటే ఈ 100 క్వశ్చన్స్ కలిపి 200 వచ్చాయి. మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే గతసారి ఇలా వచ్చింది కాబట్టి ఈసారి ఇలా వస్తుందని కాదు. కానీ 20%, 30% ఇటు అటు చేంజెస్ లో మనకి క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రకారంగానే మనం 2026 క్వశ్చన్ పేపర్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మన ఎక్స్పెక్టేషన్స్ కూడా 60% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకోసం అంటే ఇది మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనం చెప్తున్నది. ఈ ఎక్స్పీరియన్స్ లో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక 30% ఎర్రర్ వచ్చినా సరే మనం 70% ఆల్మోస్ట్ ఖచ్చితంగా వీటి మీద మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే
2026 క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికల్లా ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితి అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. పవర్ ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. వరల్డ్ ఆర్డర్ ఈజ్ చేంజింగ్. సో మనకి కంప్లీట్ గా జియో పాలిటిక్స్ చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే ఒక రకమైన వార్ సిచ్యుయేషన్ చాలా భీకరంగా ఉంది. అటు మిడిల్ ఈస్ట్ కానీ, ఇటు గల్ఫ్ కంట్రీస్ కానీ, వెస్ట్ ఏషియా, ఇదంతా కూడా ఒక బర్నింగ్ పార్ట్, అంటే మండుతున్న ఒక పాత్రలాగా మనకి కనబడుతుంది. అమెరికన్ హెజమనీ కోసం, అంటే అమెరికా వాళ్ళు వాళ్ళ తాలూకా గ్రిప్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ తాలూకా పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్లుగా రష్యన్ ప్రెసిడెంట్ ఆయన ఆల్రెడీ కామెంట్ చేశారు. ఇట్స్ సినికల్ ఇంటెన్షన్ అన్నాడు ఆయన. సినికల్ ఇంటెన్షన్ అంటే ప్యూర్లీ పర్సనల్ గడ్జు, పర్సనల్ ఇష్యూస్ మీద ఆయన ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాలు నడుపుతున్నాడు అన్నది వ్లాడిమిర్ పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ యొక్క అభిప్రాయం. అట్లాగే ఇండియా మనం చూసినట్లయితే ఒక విధంగా ఒక రకమైన సైలెన్స్ పాటిస్తూ నిన్న రకాల వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అంతర్జాతీయ రాజకీయాల్లో ఎటువంటి శాంతి విషయంలో అయినా సరే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, యుద్ధం ఒక పరిష్కార మార్గం కాదు అని చెప్పి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే దానికి మద్దతుగా ఖమేనీ గారు చనిపోయినప్పుడు ఆయన తాలూకా సంతాప దింటూ మన ఇండియన్ రిప్రజెంటేటివ్ శాంతి, అట్లాగే ఆయన ఆత్మకి శాంతి చేకూరని చెప్పి వాళ్ళు రాయటం, ఇదంతా కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో భారతదేశం పాత్ర. అట్లాగే ఈ జలసంధుల్లో, అంటే ఈ గల్ఫ్ విషయాల్లో ఇక్కడ జరుగుతున్న తేడాలు, అట్లాగే అంతర్జాతీయంగా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్. అట్లాగే ఏంటంటే మనకి పర్యావరణం మీద ప్రతి ఒక్కరు కూడా భూమిని కాపాడాలి అని అంటూ ఇంకోవైపు ఏంటంటే బాంబులు వర్షం కురిపిస్తున్నారు. అట్లాగే ఇండియాలో విశాఖపట్నంలో జరిగిన ఈ నౌకాదళ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇరాన్ రిటర్న్ అవుతున్న నౌకని అటు పేల్చివేయటం శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అది జరిగింది. సో యుద్ధం అనేది భీకరంగా ఉంది, ఆకాశం మీద, భూమి మీద, అట్ ది సేమ్ టైం ఇటు నీటిలో, జస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ ఎనీథింగ్. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్ విషయంలో కానీ, వరల్డ్ ఆర్డర్ విషయంలో కానీ చాలా డిస్టర్బెన్సెస్ ఈ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ప్రపంచంలో భారతీయులు 90, అంటే ఏ వార్ సిచ్యుయేషన్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఇంచుమించుగా 90 లక్షల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఒక గణాంకం చెప్తుంది. సో మనం భారతదేశంలో ఈ యుద్ధం తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అనేది డిస్కషన్స్. అంటే ఈ పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అని అంటే, ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం ఉంది అన్నది ఒక ఇది. అంటే 25% అవ్వచ్చు, లేదు 20% అవ్వచ్చు, 30% అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా జరుగుతుంది కూడా ఒక ట్రాన్సిషన్ సిచ్యుయేషన్. ఈ ట్రాన్సిషన్ అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు ప్రపంచాన్ని, టెక్నాలజీని ఊపేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటు వార్స్ ఇవన్నీ కూడా ప్రపంచాన్ని డిస్ట్రక్షన్ లో నెడుతున్నాయి. అట్లాగే పర్యావరణానికి మరీ భయంకరమైన సిచ్యుయేషన్, క్లైమేటిక్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఏ విధంగా చూసినా అట్లాగే వరల్డ్ ట్రేడ్ విషయంలో ఇలా ఏ విషయంలో చూసుకున్నా సరే మనకి ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి. సో మైగ్రేషన్ ఆఫ్ ది పీపుల్, మూవ్మెంట్ ఆఫ్ ది పీపుల్, ట్రాన్స్పోర్ట్, అట్లాగే నవేడేస్ మొత్తం అన్ని దేశాలకు కూడా ఏంటంటే టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇది టూరిజం కూడా ఇబ్బంది పెడతాయి. అట్లాగే చాలా మంది మైగ్రేషన్స్ మీద మన ప్రపంచ వ్యవస్థ ఆధారపడి ఉంది. సో దీన్ని కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం పై దేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. దాని మీద కూడా ఇది చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి ఈ 2026 లో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 20% to 25% ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద
ప్రభావం చూపించి కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ లోకి వస్తుంది. అంటే ఈ కరెంట్ అఫైర్స్ ని మీరు కరెంట్ అఫైర్స్ గానే కాకుండా ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే జియో పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అట్లాగే దీని తాలూకా ఎకనామిక్స్ మీద, ఇలా సోషియాలజీ మీద, ఎన్విరాన్మెంట్ మీద అన్నిటిని కలుపుకొని మీరు చదవాలి. సో మనం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ వీటి మీద ఆల్మోస్ట్ 65% to 70% వచ్చి మిగతావన్నీ కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీ తాలూకా ఎక్కువ దృష్టి మీరు పెట్టాల్సిన సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్. అంటే సోషల్ సైన్సెస్ ఈజ్ డామినేటింగ్ దిస్ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఈ 85% మీ సబ్జెక్ట్ మీరు దృష్టి పెట్టినప్పుడు మీరు పర్ఫెక్ట్ గా 60-65% ఆన్సర్ చేయగలిస్తే మీరు ఏంటంటే యూ విల్ బి ద టాప్ ర్యాంకర్ ఇన్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో సోషల్ సైన్సెస్ ఏంటంటే కంప్లీట్ గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి పట్టు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేసరికల్లా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు చదవాల్సినవి యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ చదువుతూ కరెంట్ అఫైర్స్ సంబంధించి, న్యూస్ పేపర్ సంబంధించి, అట్ ది సేమ్ టైం ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కట్ ఆఫ్. అంటే April 15th తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ ప్రస్తుతానికి అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మాక్సిమం April 20th అని పెట్టుకోండి. April 20 తర్వాత న్యూస్ పేపర్స్ ని, మ్యాగజైన్స్ ని పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. కానీ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికల్లా మీరు ఏదైతే పక్కన పెట్టేశారో అది స్టార్ట్ చేయండి. మళ్ళీ April, May, June, July వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ ని థరోగా మీరు ఫాలో అవ్వడం చాలా అవసరం. నేను కూడా కరెంట్ అఫైర్స్ మీద చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హాట్ టాపిక్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను చెప్పినట్టుగా రాకపోయినా సరే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను చెప్పేదాన్ని మీకు చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో ఇవన్నీ మనం కవర్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.